Passage 16. Honesty means a truthfulness. Honesty అంటే నిజాయితీ, అంటే ట్రూత్ఫుల్నెస్, అబద్ధం చెప్పకుండా, ఓకేనా, నిజాలు మాట్లాడడం, నిజాయితీగా ఉండడాన్ని ఆనెస్టీ అంటాం. ఇట్ మీన్స్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ మోటివ్స్. అంటే ఆనెస్టీ అంటే బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ అంటే ఇలాంటివి ఉండకూడదు. ఈవిల్ అంటే చెడు మోటివ్స్ అంటే మేబీ చెడు ఉద్దేశాలు ఉండకూడదు మనకి. ఇది చెడు చేయాలి అలాంటివి ఉండకూడదు. ఎవరికి చెడు చేయాలని అబద్ధాలు చెప్పాలి ఇలాంటివి ఉండకూడదు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ మోటివ్స్, దాని దూరంగా ఉండడమే ఆనెస్టీ అంటే. ఆనెస్టీ మీన్స్ బీయింగ్ ఫేర్, నిజాయితీ. ఫేర్ అంటే అబద్ధం చెప్పకుండా నిజాయితీగా. అండ్ సిన్సియర్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ డీలింగ్స్ విత్ అదర్స్ బట్ ఆల్సో బీయింగ్ ఆనెస్ట్ విత్ అవర్ సెల్ఫ్స్. బయట వాళ్ళతోనే కాదు, మనకి మనం కూడా నిజాయితీగా ఉండడం. ఇది నాకు ఇష్టం లేకపోయినా చెయ్యాలి అనే రూల్ ఏం లేదు. కంపల్సరీ నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయడమే. నిజాయితీగా ఉండాలి, ఓకేనా. వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫేర్ అండ్ సిన్సియర్ ఇన్ హిస్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్, ఒక పర్సన్ సిన్సియర్గా ఉంటే, ఫేర్గా అంటే నిజాయితీగా అబద్ధం చెప్పకుండా ఉంటే, we say that he is an honest person. అతను నిజాయితీ పరుడు అని మనం అంటాం, ఆనెస్ట్ పర్సన్ అని అంటాం. an honest person is respected by all. అందరూ తన్ని గౌరవిస్తారు, అలాంటి ఆనెస్ట్ పర్సన్ అందరూ గౌరవిస్తారు. he has a good position in society. సొసైటీలో కూడా మంచి పొజిషన్ ఉంటుంది. ఆనెస్టీ ఈజ్ ఏ నోబుల్ వర్చ్యూ. ఇది ఒక మంచి, నోబుల్ అంటే మంచి లక్షణం, గుణం. దట్ ఆల్వేస్ పేస్, అందరూ మెచ్చుకోదగ్గ గుణం. ఆల్వేస్ పేస్ అంటే అందరూ దాన్ని మెచ్చుకుంటారు, మంచిది కూడా. నో వన్ షుడ్ ఇగ్నోర్ ట్రూత్ఫుల్నెస్. ఎవరు నిజాయితీని ఇగ్నోర్ చేయకూడదు, అందరూ నిజాయితీగా ఉండాలి అనే ఈ ప్యాసేజ్ మీనింగ్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఆనెస్టీ మీన్స్ బ్యాడ్నెస్సా, సాడ్నెస్సా, ట్రూత్ఫుల్నెస్సా, ఫ్రూట్ఫుల్నెస్సా? సి ఇస్ ద రైట్ ఆన్సర్, ట్రూత్ఫుల్నెస్. నెక్స్ట్, ఆనెస్టీ మీన్స్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డాష్ మోటివ్స్. ప్యాసేజ్ లో ఇచ్చారు ఈవిల్ మోటివ్స్ ఇచ్చండి. ఇట్ మీన్స్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ మోటివ్స్. ప్యాసేజ్ లో ఉంటుంది, ట్రిగ్గర్ వర్డ్ పట్టుకొని పెట్టడమే. ఈవిల్ అంటే ఏంటి? బ్యాడ్ అని అర్థం. ఈవిల్ అంటే బ్యాడ్. నెక్స్ట్, an honest person is always dashed by all. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ప్యాసేజ్ an honest person is respected by all. Respected by all. So answer is C. Next, fourth one. Honest is the opposite of. Opposite దేనికి? Dishonest. Honest, dishonest. Okay. So answer is B. Fourth answer is B. Fifth one. Sincere is dash. Very good. ఎలా చెప్పారు adjective అని? అది ఒక పర్సన్, సిన్సియర్ పర్సన్. అర్థమైందా? ఆనెస్ట్ అంటాం కదా, సిన్సియర్ పర్సన్, తర్వాత ఫెయిర్, అలాంటివన్నీ అడ్జెక్టివ్. సో పర్సన్ గురించి చెప్తున్నాం. సో సిన్సియర్ అనేది ఏంటమ్మా? అడ్జెక్టివ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్.